మేషరాశి వారఫలాలు. ఈ వారం ప్రారంభం మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని చెప్పలేము. అయితే వారాంతంలో మీరు అభివృద్ధిని చూస్తారు. కాబట్టి వారం ప్రారంభంలోనే ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండడం మంచిది. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఏదైనా పూర్వీకుల ఆస్తిని కొనడం లేదా అమ్మడం ద్వారా మీరు గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ ఏదైనా లాభదాయకమైన ఒప్పందాన్ని ల్యాండింగ్ చేసే ముందు దానిని తెలియని వ్యక్తుల ముందు బహిర్గతం చేయడం లేదా దాని గురించి వారికి చెప్పడం మీ అవకాశాలను పాడు చేయగలదని గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చేయడం మానుకోండి. చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో దోషపూరిత కేతువు ఉండడం వల్ల ఇంటి చెడు లేదా అల్లకల్లోల వాతావరణం కారణంగా ఈ వారం మీ మనస్సు నిరాశకు గురవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో మీరు తీసుకునే తప్పు అడుగు కుటుంబ వాతావరణాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి మీ వైపు నుండి ఏదైనా తప్పు చేయకుండా ఉండండి. ఇతరుల నుండి సలహాలను పొందడం తరచుగా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది, అలాగే జీవితంలో మంచి మార్పులను ఆహ్వానిస్తుంది. కానీ ఈ వారం తీవ్రమైన అభద్రతా భావం మిమ్మల్ని ఇతరుల నుండి సలహా తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది మాత్రమే మిమ్మల్ని చాలా పెద్ద మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. వారం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీ తల్లిదండ్రులు మీ ప్రయత్నాలకు గర్వపడతారు. ఫలితంగా మీరు వారి నుండి ల్యాప్టాప్ లేదా పుస్తకాన్ని బహుమతిగా పొందే అవకాశాలున్నాయి. ఇది మిమ్మల్ని అధిక ఏకాగ్రతతో చదువుకునేలా చేస్తుంది. కష్టాలు జీవితంలో భాగమని కూడా మీరు బాగా అర్థం చేసుకుంటారు. వృషభరాశి వారఫలాలు. మునుపటి కాలం నుండి మిమ్మల్ని మీరు మంచి ఆరోగ్యంతో ఉంచుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం అనేక విధాలుగా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. దీన్ని చూస్తే మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రోత్సహించబడతారు మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు యోగా చేయడం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ఇతరుల కంటే మెరుగ్గా ఉంటారు మరియు ఆత్మవిశ్వాసంతో పొంగిపోతారు. దీని కారణంగా మీరు సరైన నిర్ణయం తీసుకోవడం వలన సమస్యలను వదిలించుకోగలుగుతారు. ఈ వారం మీ దృష్టిని ఆకర్షించే అన్ని ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ల గురించి తొందరపడకూడదని గుర్తుంచుకోండి మరియు వాటి గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఇప్పుడు మీకోసం ఏదైనా అడుగు వేయడం ఆర్థికంగా హానికరం. అందువల్ల ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. ఈ వారం మీ కుటుంబంలోని చాలా మంది సభ్యుల ఆకస్మిక ఆరోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది మరియు ఆందోళనను ప్రేరేపిస్తుంది. అందుచేత ఇంటి శుభ్రత విషయంలో మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి మరియు ఇంట్లో ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని వండుకోవడం మానుకోవాలి. వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యాపారవేత్తలు వారి సృజనాత్మకతను మెరుగుపరిచే సంయోగాలు ఉన్నందున శుభవార్త పొందవచ్చు. దీని కారణంగా వారు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు మరియు ఇది వారికి పురోగతి మరియు లాభాలను రెండింటినీ ఇవ్వవచ్చు. విదేశాల్లో మంచి కాలేజీకి వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ వారం అవకాశం దక్కే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి మీరు ఉదయాన్నే నిద్రలేచి సబ్జెక్టులను ప్రాక్టీస్ చేయడం మంచిది. మిథున రాశి వారఫలాలు. ఈ వారం వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా మీరు చిన్న అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి మీ మనస్సును చల్లబరచడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మరియు వీలైతే మీరు వారితో చిన్న ట్రిప్కు వెళ్లడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ ఆర్థిక జీవితానికి గొప్పగా ఉంటుంది. అయితే వాహనం నడిపేవారు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఏదైనా నష్టం కారణంగా మీరు మీ డబ్బును దానిపై ఖర్చు చేయవలసి ఉంటుంది. కానీ ఈ వారం నిరాశలు ఉన్నప్పటికీ మీరు పెద్దగా నిరుత్సాహపడరు మరియు ఏమీ జరగని విధంగా మీరు సాధారణ జీవితాన్ని గడుపుతారు. ఈ వారం మీ మనస్సు అనేక విషయాల వల్ల గందరగోళానికి గురవుతుంది. కానీ అన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీరు మీ పనిపై శ్రద్ధ వహిస్తే మీరు ఖచ్చితంగా విజయం అలాగే ప్రతిష్టను పొందుతారు. కాబట్టి మీ మనస్సును అదుపులో ఉంచుకుని సరైన దిశలో వెళ్లేందుకు ప్రయత్నించండి.
ఈ సమయంలో మీరు మీ చదువులపై దృష్టి పెట్టడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. అందువల్ల మీ ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం మరియు యోగాను ఆశ్రయించమని సలహా. మరియు పరిస్థితులు వ్యతిరేక దిశలో వెళితే ఆ సమయంలో వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి వార ఫలాలు. ఈ వారం ఆరోగ్య దృక్కోణం నుండి అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడంలో సంతోషంగా ఉంటారు. దీనితో పాటు ఈ రాశి చక్రంలోని పెద్దలు మోకాళ్లు మరియు చేతులకు సంబంధించిన సమస్యలను వదిలించుకోవచ్చు. ఈ వారం మీరు ఉద్యోగాలతో సంబంధం కలిగి ఉంటే మీరు మీ గత ప్రయత్నాల ఆధారంగా ఇంక్రిమెంట్లను పొందుతారు. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు నిరుద్యోగులైతే మీకు మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. అందువల్ల మీరు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ వారం మీరు మీపై కోపంగా ఉంటారు. మీ కుటుంబ జోక్యం కారణంగా మీరు మీ స్వంత నిబంధనలతో మీ జీవితాన్ని గడపలేకపోతున్నారని మీరు భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇంటి సభ్యుల పట్ల మీ స్వభావం కూడా కొంచెం మొరటుగా కనిపిస్తుంది. ఉన్న వాటిని పాడుచేసే విషయం చెప్పకూడదనుకునే అవకాశం ఉంది. అలాగే మీరు అతని లేదా ఆమెతో మాట్లాడేటప్పుడు కొంత దూరం పాటించాలి. ఈ వారం చాలా మంది విద్యార్థులు పరీక్షలో వారి కష్టానికి అనుగుణంగా ఫలితాలను పొందలేరు. దీని కారణంగా వారిలో నిరాశాభావం ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో జీవితంలో ఓటమి మరియు విజయం ఉందని గ్రహించి మిమ్మల్ని మీరు శాంతింపజేయాలి. దీన్ని అర్థం చేసుకుని మీ కష్టాన్ని మళ్లీ ప్రారంభించండి. సింహరాశి వారఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండడం వల్ల డబ్బుకు సంబంధించిన పరిస్థితులు మరియు సమస్యలు మీ మానసిక ఒత్తిడికి కారణమని నిరూపించవచ్చు. పని ఒత్తిడి మరియు గృహ వ్యత్యాసాల కారణంగా మీరు మీ ఆహారం మరియు పానీయాల పట్ల శ్రద్ధ వహించకుండా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో పాటు మీరు కొంత బలహీనతకు గురవుతారు. ఈ వారం మీరు మంచి ఆర్థిక లాభాన్ని పొందుతారు. కానీ లాభాలతో పాటు వివిధ రకాల పెట్టుబడులలో కూడా పాలు పంచుకోవచ్చు. కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఏ విధమైన పెట్టుబడినైనా పెట్టేప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మరియు భాగస్వామ్య వ్యాపారాలు మరియు తెలివైన ఆర్థిక పథకాలలో ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా ఉండాలని మీకు సూచించబడింది. ఈ వారం వీలైనంత వరకు మీ పిల్లలతో మీ విలువైన సమయాన్ని గడపండి. ఇది ఉత్తమమైన లేపనం. ఎందుకంటే ఇంటి పిల్లలే ఎప్పటికీ అంతులేని ఆనందానికి మూలమని వారితో గడుపుతూ మీ సమస్యలను కొంతసేపు మరచిపోవచ్చని మీకు కూడా తెలుసు. ఈ వారం మీరు మీ ఖాళీ సమయంలో మీ మొబైల్లో వెబ్ సిరీస్ ని చూడవచ్చు మరియు మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు మీకు నచ్చకపోవచ్చు. ఇది వారి ముందు ఉన్న మీ ఇమేజ్ ను కూడా ప్రభావితం చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం విద్యార్థులు ఇంకా సిద్ధంగా లేని వారి విద్యకు సంబంధించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇది మీ ఒత్తిడిని కూడా జోడిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు నిర్ణయం తీసుకునే ముందు పెద్దవారిని సంప్రదించడం సముచితం. కన్యారాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వల్ల మరియు చంద్రరాశికి సంబంధించి శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యంలో చాలా సానుకూల మార్పులు ఇతరులతో సంభాషించడానికి మీకు సహాయపడతాయి. సామాజిక జీవితం మెరుగుపడుతుంది. దీని కారణంగా మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం రాశుల కదలిక వలన మీరు ఇతరుల అడుగుజాడలను అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపు ఖాయమని వివరిస్తుంది. అందువల్ల మీ డబ్బును ఇతరుల ఆజ్ఞపై ఎక్కడా ఉంచకుండా మరియు తెలివిగా వ్యవహరించండి. ఈ వారం ఏదైనా గృహోపకరణం లేదా వాహనం పనిచేయకపోవడం వల్ల మీరు ఏదైనా ఆర్థిక నష్టానికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో మొదటి నుండి ఈ విషయాల నిర్వహణను జాగ్రత్తగా చూసుకోండి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని గుర్తుంచుకోండి, లేకపోతే వాహనం దెబ్బతినే అవకాశం ఉంది. మీరు టైమ్ ఈజ్ మనీ అనే పదబంధాన్ని అంగీకరిస్తే
మీ సామర్థ్యాలతో అగ్రస్థానానికి చేరుకోవడానికి మీరు ఈ వారం ఎటువంటి ఆలస్యం చేయకుండా అవసరమైన అన్ని చర్యలను తీసుకోవలసి ఉంటుంది. ఈ వారం గ్రహాల స్థానం శుభప్రదం మరియు ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. దీనితో మీరు ఉన్నత విద్యారంగంతో అనుబంధం కలిగి ఉంటే వారం మధ్య మరియు చివరి భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి సబ్జెక్టును సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తులారాశి వారఫలాలు. రక్తపోటు, మధుమేహం లేదా ఆబకాయంతో బాధపడుతున్న రోగులు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి మరియు సకాలంలో మందులు తీసుకోవాలి. అలాగే మీ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే మీరు దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనకరమైన ఫలితాలు పొందుతారు. ఈ వారంలో పెద్ద సమూహంలో ఆర్థిక భాగస్వామ్యం మీకు ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మీ ఖర్చులను చాలా వరకు పెంచినప్పటికీ ఫలితంగా మీరు దీని కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఈ వారం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు దానిలో పాల్గొనడం అవసరం మరియు కేవలం నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండకూడదు. అలాగే మీ కుటుంబం మంచి కోసం మీరు నిరంతరం పని చేయాల్సి ఉంటుందని అర్థం చేసుకోవడానికి ఈ వారం మీకు సహాయం చేస్తుంది. దీనికోసం మీ అన్ని చర్యల వెనుక ప్రేమ మరియు సుదూర దృష్టి ఉండాలి. చంద్రుని రాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం మీ సీనియర్లు మీ కృషి మరియు అంకిత భావం ద్వారా ప్రేరణ పొందుతారు. వారు మీటింగ్లలో మీ పనిని మెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇతరుల నుండి ప్రశంసలు పొందిన తర్వాత మీరు అహంభావంతో ఉండవలసిన అవసరం లేదు మరియు అదే వేగంతో మీ పనిని కొనసాగించండి. చంద్రరాశికి సంబంధించి బుధుడు 4వ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వారాంతం మీకు చాలా మంచిది మరియు మీ విద్య, ఉన్నత విద్య రెండింటిలోనూ మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు గందరగోళానికి గురికాకుండా ఈ సమయంలో మాత్రమే మీ మనస్సును మీ విద్య వైపు కేంద్రీకరించాలి. వృశ్చిక రాశి వారఫలాలు. మీరు మాంసాహారులైతే ఈ వారం మీరు బలహీనత సమస్య నుండి బయటపడతారు. అయితే బయటి నుండి ఫుడ్ ఆర్డర్ చేసే బదులు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినండి మరియు ఆహారం జీర్ణం కావడానికి ప్రతిరోజు దాదాపు 30 నిమిషాలు నడవడం మంచిది. మొత్తం మీద ఈ వారం ఆర్థిక అంశాల పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మరియు లాభం పొందడానికి అనేక అవకాశాలను పొందే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మీరు ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే మీరు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటానికి సరైన వ్యూహం మరియు దాని గురించి ప్రణాళిక చేయడం ద్వారా అలాంటి అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. తరచుగా మీరు ఇతరుల కోరికల ఆధారంగా మీ స్వంత ప్రణాళికలను రూపొందించుకుంటారు. కానీ ఈ వారం అలాంటి పని చేయడం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఈ వారం మీ కుటుంబ సభ్యులు ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అని నిర్ణయించుకోవద్దు. అప్పుడే మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్లో పురోగతిని తెస్తుంది. అయితే ఈ సమయంలో మీరు చేసే ఏ పనిలోనైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మీకు సలహా ఇస్తారు. దాని గురించి మంచి అవగాహన పొందండి. ఇది కాకుండా మీరు మీ సీనియర్ అధికారులతో మాట్లాడాలనుకుంటే ఎవరి ద్వారా కాకుండా మీరే చేయండి. ఎందుకంటే అప్పుడే మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో సక్సెస్ అవుతారు. ధనుస్సు రాశి వారఫలాలు. ఈ వారం తీపి పదార్థాలు తినాలని కోరిక మీ మనస్సులో తలెత్తవచ్చు, దానిని మీరు నెరవేరుస్తారు. కానీ ఈ సమయంలో మీ కోరికలు మీకు దీర్ఘకాలిక మధుమేహం లేదా బరువు పెరుగుట సమస్యలను ఇస్తాయని మీరు మర్చిపోకూడదు. 7వ మరియు 8వ గృహాల అధిపతిగా 8వ ఇంట్లో శని ఉండటం వలన ఈ వారం మీరు ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి లావాదేవీలకు సంబంధించిన విషయాలలో వీలైనంత అప్రమత్తంగా ఉండండి. ఇలా చేయడం వల్ల మాత్రమే అనేక ప్రతికూల పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ వారం మీ కెరీర్లో ఆశించిన ఫలితాలను పొందడానికి మీకు అన్ని అవకాశాలున్నాయి. కానీ దీనికోసం మీరు మీ సృజనాత్మక సామర్థ్యాలపై పనిచేయాలి. చంద్రరాశికి సంబంధించి బుధుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశికి చెందిన విద్యార్థులందరికీ ఈ వారం మధ్యలో కొన్ని శుభవార్తలు అందుతాయి. అయితే దీనికోసం
మీరు మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. మకర రాశి వార ఫలాలు. చంద్రుని గుర్తుకు సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉంచబడినందున మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే మీ ప్రయత్నాలు మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మీ ఆర్థిక నిర్ణయాలలో మెరుగుదల ఈ వారం మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ఎదుగుదలలో జరిగిన నష్టం నుండి బయటపడటానికి కూడా మీకు సహాయం చేస్తుంది. కాబట్టి విషయాలు మరోసారి ట్రాక్లోకి రావడం ప్రారంభిస్తాయి. మీ కుటుంబంతో ఈ వారం మీకు పెద్ద వివాదం ఉండవచ్చు. ఈ సమయంలో మీ కుటుంబంలోని వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని మీరు భావిస్తారు. దీని కారణంగా మీరు మీ ఇంటి నుండి దూరంగా వెళ్లడానికి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీ వృత్తి జీవితంలో అనేక కొత్త సవాళ్లను తీసుకురాబోతోంది. మీరు సాధించడానికి కొత్త లక్ష్యాలు ఇవ్వబడే అవకాశం ఉంది. కాబట్టి క్లిష్ట పరిస్థితులను నివారించడానికి మీరు మీ పరిచయాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణమైనందున మీ మనస్సు చదవడం మరియు వ్రాయడం పట్ల నిమగ్నమే ఉంటుంది. దీనితో మీరు మీ గందరగోళాలను వదిలించుకుంటారు. ఫలితంగా మీరు మీ పరీక్షలో విజయం వైపు పయనించడం కనిపిస్తుంది. కొత్తగా పెళ్లైన జంటలు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారంలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే దానితో ఆశీర్వదించబడిన తర్వాత మీరు భావోద్వేగానికి లోనవుతారు. ఇది మీ జీవిత భాగస్వామితో మీ అవగాహనను కూడా పెంచుతుంది. కుంభరాశి వారఫలాలు. ఇంటికి దూరంగా నివసించే వ్యక్తులు ఫోన్ లేదా ఇతర కమ్యూనికేషన్ మాధ్యమం ద్వారా సన్నిహిత కుటుంబ సభ్యుల అనారోగ్యం గురించి కొన్ని వివరాలను పొందుతారు. ఇది మనస్సుకు ఆందోళనకు గురిచేస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో ఉన్న దోషపూరిత రాహువు కారణంగా మీరు మీ ఇంటి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి గతంలో రుణం కోసం దరఖాస్తు చేసినట్లయితే ఈ వారం మీరు దాని గురించి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. అయితే ఈ సమయంలో మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే మీ సంపదను వీలైనంత వరకు కూడబెట్టుకోవడంపై కూడా సీరియస్గా ఉండాలి. ఈ వారం మీరు మీపై కోపంగా ఉంటారు. మీ కుటుంబ జోక్యం కారణంగా మీరు మీ స్వంత నిబంధనలతో మీ జీవితాన్ని గడపలేకపోతున్నారని మీరు భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇంటి సభ్యుల పట్ల మీ స్వభావం కూడా కొంచెం మొరటుగా కనిపిస్తుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఇప్పటికే విదేశీ కంపెనీలో పనిచేస్తున్న వారికి ఈ వారం పెద్ద ప్రమోషన్ లేదా లాభం వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా కార్యాలయంలోని మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. మీ పనిలో మీ సహోద్యోగులు మీకు పూర్తి మద్దతునిస్తూ కనిపిస్తారు. ఈ వారం ఇంటికి అతిథుల రాక ఆకస్మికంగా విద్యార్థులు తమ చదువుల నుండి దూరం కావడానికి ప్రధాన కారణం కావచ్చు. ఈ సమయంలో వారు తమ చదువుపై దృష్టి సారించడంలో విఫలమవుతూ అతిథులతో ఎక్కువ సమయం గడపడం కనిపిస్తుంది. దీని కారణంగా వారు తమ హోంవర్క్ చేయడం మర్చిపోవచ్చు. కాబట్టి అతిథులతో సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు మీ అధ్యయనాలకు కొంత సమయం కేటాయించండి. మీనరాశి వారఫలాలు. ఈ వారం మీరు మానసికంగా స్థిరంగా ఉండలేరు. అందువల్ల ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మీ అలవాట్లు మరియు మర్యాదలను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇతరులతో మంచిగా ప్రవర్తించాలని మీరు గుర్తుంచుకోవాలి. లేదంటే ఒత్తిడికి గురికావడంతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. చంద్రునికి సంబంధించి మొదటి ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కానీ ఇది చాలా కాలం పాటు కొనసాగదు. అందువల్ల చట్టవిరుద్ధ కార్యకలాపాలతో సంబంధమున్నవారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాలి, లేకుంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. మీ ఉదార ప్రవర్తనను కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకుంటున్నారని ఈ వారం మీరు భావిస్తారు. దీనివల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇది ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకుంటూ ఈ సమయంలో మీ స్వభావంలో కొంత మార్పు తీసుకోవాలి. అందువల్ల దీన్ని మొదటి నుండి జాగ్రత్తగా చూసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే మీ అహాన్ని పక్కన పెట్టి మీ భాగస్వామితో అన్ని విభేదాలను పరిష్కరించుకోవాలి. ఈ వారం అన్నింటికంటే ఎక్కువగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి విజయం సాధించడం సాధ్యం కాదు అని. ఈ వారం మీరు పొందే వైఫల్యాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి.
దీని కారణంగా మీ మనసులో మెదులుతున్న అనేక సందేహాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి. ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు.